అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కారం రైస్ తయారీ విధానం చూద్దాం. కావలసినవి ఉడికించుకున్న రైస్ ఇలాగా, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి, 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, తాలింపు దినుసులు, ఇంగువ, కారం, నూనె, సాల్టు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం ఇలా పెద్ద గిన్నె ఒకటి తీసుకుని దాంట్లో రైస్ వేసేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకుందాం, కొంచెం సాల్టు, కారమైన ఉప్పు రైస్కి మొత్తం కలిసేలా కలిపేసుకుందాం. ఇలాగా ఈ విధంగా రైస్ అంతా కలిపేసుకున్న తర్వాత ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుందాం. 1 స్పూన్ తాలింపు దినుసులు వేసుకున్నాం కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం, ఏడుశనగలు కూడా వేసేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం, కొద్దిగా ఇంగువ, ఉల్లిపాయలు ఇలాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉల్లిపాయ ముక్కల్లోకి సాల్ట్ వేసుకుందాం. అంటే ఇందాక మనం రైస్కి పట్టించాం కదా, ఉల్లిపాయలకు కూడా పట్టాలి కదా సాల్ట్. ఒకసారి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా, ఇప్పుడు ధనియాల పొడి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఆనియన్స్ రైస్కి మొత్తం పట్టేలా కలిపేసుకుందాం. చూసారు కదా, కారం రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది వేడివేడిగా సర్వ్ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అలాగా మనం ఈజీగా తయారు చేసుకోవడానికి చాలా సింపుల్గా అయిపోతుంది కారం రైస్. పిల్లలకి అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడివేడిగా కారం రైస్ సర్వ్ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.